గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముఖ్యమంత్రి ఇంటి ముందు అలాగే ఉప ముఖ్యమంత్రి ఇంటి ముందు నిన్న విద్యార్థులు ఉద్యోగార్థులు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నారు. అదేంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్న స్టాఫ్ నర్సులు ఏఈఈ అభ్యర్థులు ఆందోళన చేయగా తాజాగా నిన్న గురుకులాల్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులు ధర్నాకు దిగారు. తమకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారని, పోస్టింగ్ ఇవ్వలేదంటూ వాళ్ళు ధర్నా చేశారు. దాంతోపాటుగా కొలువులు ఇవ్వండి కాల్మోక్త, ప్రజావాణిలో కాంగ్రెస్ నేత కాళ్లపై పడిన యువతి, గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో పిలవాలని వినతి, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి నిరుద్యోగుల్ని ఆదుకోండి అంటూ హామీ ఇవ్వని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాళ్లపైన పడి వేడుకుంది ఆ యువతి. నాడు రెచ్చగొట్టి నేడు పట్టించుకోరా, ఉద్యోగార్థులు నేతలు కాళ్ళు పట్టుకోవడం దురదృష్టకరం, అధికారంలోకి రాగానే హామీలు తూచ్, మెగా డిఎస్సీ అని చెప్పి 11,000 పోస్టులే, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏవి, మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం, చింపేయండి తిరిగివ్వండి అతికించండి, కేసీఆర్ పేరు ఉన్న పాఠ్యపుస్తకాలపై పూటకో రీతిన విద్యాశాఖ ఆదేశాలు, ముందు పేజీని కట్ చేసి కవర్ పేజీ వెనుక అతికించాలని తాజాగా సూచన, పాఠ్యపుస్తకాల వ్యవహారంలో 2 అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు. అశాంతిలోకి తెలంగాణ రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలు, పట్టపగలే హత్యలు, అఘాయిత్యాలు. నారాయణపేట జిల్లాలో రైతు దారుణ హత్య, ప్రాణహాని ఉందన్న పట్టించుకోని పోలీసులు, అందరూ చూస్తుండగానే కొట్టి చంపిన ప్రత్యర్థులు. హైదరాబాద్లో నడి రోడ్డుపై యువకుడి హత్య, పట్టపగలే ఇంట్లో చొరబడి మహిళ గొంతు కోత, కాంగ్రెస్ నేతలు ఎస్ఐ లాకప్ డెత్ బెదిరింపులు, పాలమూరులో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత. 6 ఏళ్ల బాలికపైన లైంగిక దాడి, హత్య, తల్లి పక్కన నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లి అఘాయిత్యం, సుల్తానాబాద్లో దారుణం, ఫోక్సో కేసు పెట్టండంటూ సీఎం ఆదేశించారు. 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, హత్య, నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లి అఘాయిత్యం చేశారు. కాట్నపల్లిలోని రైస్ మిల్లో ఈ ఘోరం జరిగింది. బీహార్కు చెందిన వ్యక్తిగా దుర్మార్గం, పాత కక్షలతో పొడిచి చంపేశారు. అందరూ చూస్తుండగానే దుండగుల ఘాతుకం. ఆసిఫ్ నగర్లో దారుణం, వివాహిత గొంతు కోసి దారుణ హత్య, చందానగర్ పోలీసుల అదుపులో నిందితుడు, ప్రాణం తీసిన భూతగాథ, మృతుడు బీజేపీ కార్యకర్త. నారాయణపేట జిల్లాలో ఘటన, శివారులో ధార్, సిటీలో చూడీదార్ చోర్, నగరంలో 2 గ్యాంగుల హల్చల్, హైదరాబాద్కి అంతర్రాష్ట్ర దొంగలు, గేటెడ్ అపార్ట్మెంట్లే టార్గెట్, అప్రమత్తం చేస్తున్న పోలీసులు. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ఫేస్ చేసినటువంటి ప్రస్తుత పరిస్థితి చాలా అతి దారుణంగా ఉంది. శాంతి భద్రతలు పూర్తిగా గాలి కొదిలేసిందా ప్రభుత్వం అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అటువంటి అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని చోట్ల కూడా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత హోటల్ కూల్చివేత, కోర్టు స్టే ఉన్నా కూల్చివేశారని ఆరోపణలు. సూర్యాపేటలో ఈ ఘటన జరిగింది. సర్కారు ఎర్ర జెండాలపై రైతన్న కన్నెర, రుణమాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్. రైతు భరోసాకు కిసాన్ సమ్మాన్ డాటానా, సాగు నిర్వీర్యానికి కాంగ్రెస్ ఎత్తుగడ, రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్. నీటి విద్యార్థులతో బేరసారాలు, 10 లక్షల చొప్పున 27 మందితో ఒప్పందం. గుజరాత్లోని గోధ్రాలో పాఠశాల ప్రిన్సిపల్, టీచర్ సహా 5గురి అరెస్ట్. సామాన్యుడిపై ధర ఘాతం, భారీగా పెరిగిన కూరగాయల ధరలు, 15 రోజుల్లో 60% మేర పెరుగుదల, రెండింతలైన ఉల్లి టమాటా రేట్లు, స్థానికంగా 20% తగ్గిన ఉత్పత్తులు. తెలంగాణ టుడే, ఇండియా ఫర్ టాక్స్ టు ఎండ్ ఉక్రెయిన్ వార్ అని ఒక వార్త చూస్తున్నాం. నీట్, సుప్రీంకోర్టు నోటీస్ టు సెంటర్ ఆన్ సిబిఐ ప్రోబ్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.